ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభా, మీకు వందనాలయ్యా. మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని మీరు మా జీవితాలకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలయ్యా. ఇదిగో మా ప్రభా, ఈ దినమంతయు మీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. నా దేవా, మా ప్రభా, మీరు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పిన మీ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాలలో పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో నాయనా మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నామయ్యా. మీ వాక్యము పరిశుద్ధమైనది, ఎందుకంటే మీరు పరిశుద్ధులు కనుక మీ వాక్యము పరిశుద్ధమైనది. అయినా పరిశుద్ధ గ్రంథము, అయినా ఆ గ్రంథాన్ని మేము చదివితే పరిశుద్ధులముగా నీతిమంతులముగా మేము తీర్చబడతాం. అన్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలకు మంచి దేవుడిగా, ఆయన మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా, మన్నాగా మీరు మాతో ఉన్న విధానం బట్టి వందనాలు. మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడవు, ఆయన ఇశ్రాయేలును నడిపించిన దేవుడవు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, ఆరిన నేల మీద నడిపించిన దేవుడవు, అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడవు, పురేలను దయచేసిన దేవుడవు, ఆయన బండ నుండి నీటిని సమృద్ధిగా దయచేసిన దేవుడవు, మీకు వందనాలు. అలాగే నైజీరియాను, కాంగోను, చైనాను, ముఖ్యంగా మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో మీ బిడ్డలమైన మా పట్ల చూపుతున్న అయినా ఈ వివక్షను నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మలను కొడుతున్నారు, మీ బిడ్డలమైన మమ్మలను మీ వాక్యాన్ని చింపివేస్తున్నారు, తగులు పెడుతున్నారు, ఆయన మందిరాలను కొడగొడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని. మా దేశాన్ని మీరు ప్రేమించారు అయినా మా దేశంలో నీ సేవకుడు, నీ దాసుడు, నీ యొక్క శిష్యుడు మా ప్రభా తోమా గారు మా దేశాన్ని దర్శించాడు. మా దేశంలోనే నా ప్రభా చంపబడ్డాడు, హతసాక్షిగా చనిపోయాడు. మీకు వందనాలు. అయినా మా జీవితాలకు వెలుగుగా ఉన్న మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్.